రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఏపీ రాజకీయాల పరిస్థితి చాలా విచిత్రంగా మారింది. ఏది మాట్లాడినా కూడా రాజకీయాలకి ఆపాదిస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. సో అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్టుగా తయారైందనే చెప్పుకోవాలి. సో ఏది చేసినా వైసీపీ పార్టీయే దీని వెనకాతలుంది, లేదా టీడీపీ పార్టీయే దీని వెనకాతలుంది, లేదు ఇది కూటమి కుట్రే మొత్తము. సో ఇది ఏది జరిగినా కూడా ఇదే. ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్‌కి సంబంధించి కూడా ఆయన గెలుపుకి కారణం గాని, లేదా ఆయన ప్రచారాల వెనుకున్నది గాని, ఇవన్నీ కూడా వైసీపీయే నడిపించింది. వైసీపీకి, విజయ్‌కి చాలా మంచి రిలేషన్ ఉంది. సో ఇలాంటి కాంట్రోవర్సీ నడుస్తోంది. మరి వాస్తవానికి వైసీపీకి, అలాగే సీఎం విజయ్‌కి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి ఏదైనా రిలేషన్ ఉందా? అసలు సంబంధం ఏమైనా ఉందా? అసలు అతని ప్రచారాల్లోని వైసీపీ నాయకులు ఎక్కడ పాల్గొన్నారు? సో ఇవన్నీ మాట్లాడుకుంటే నిజంగానే ఎక్కడ కూడా మాట్లాడినట్టు కనిపించలేదు. బట్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళే వాతలు వేసుకోవడం. అంటే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం మా వల్లనే. ఆహ్, మా మా ప్ర మా దీని వల్లనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మా జగనన్నే దీనికి కారణం అని, గెలుపుకి కారణం వీళ్ళే అంటూ కూడా వీళ్ళు చంకలు గుద్దుకోవడం వలన ఈరోజు అది ట్రోల్ అయింది. సో, అయితే ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది అని. అలాగే మధ్యలో రోజా కూడా తమిళనాడు వెళ్లి రావడము, ఒకసారి డీఎంకేని కలవడము, ఒకసారి విజయ్‌ని కలవడము, ప్రచారాల్లో పార్టిసిపేట్ చేస్తాననో లేకపోతే సో, ఇలాంటి డిస్కషన్స్ జరగడం వల్ల సో, ఖచ్చితంగా వైసీపీకి, విజయ్ పార్టీకి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు జనాలు. అయితే ఎలాంటి లింకు లేదు. అసలు మాకు సంబంధం లేదు. మేము జనరల్‌గా ఒక స్నేహపూర్వకంగా ఉంటున్నాం తప్ప మా గెలుపుకి వైసీపీకి ఎందుకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పేసి విజయ్ కూడా ఎలాంటి క్లారిటీ గాని ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే జనరల్‌గా ఆయన స్పీచ్‌ల్లో మాత్రం ఇది తమ విజయమే, ప్రజలు ఇష్టపడి గెలిపించుకున్నారు అనేది మాత్రమే ఇప్పటివరకు కూడా ఎక్స్‌పోజ్ చేశారు. సో ఈరోజు ఒక హోల్డింగ్ వైరల్ అవుతూ ఉంది. అదేంటి అనంటే కాకినాడ జిల్లాలోని కైట్ అనే ఒక కళాశాలకు సంబంధించి ఒక హోల్డింగ్ విజయ్ ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. విజయ్ రాబోతున్నారు అని చెప్పేసి. సో అసలు తమిళనాడు ముఖ్యమంత్రి ఆంధ్రాలో ఉన్న, కాకినాడలో ఉన్న కాలేజ్‌కే ఎందుకొస్తూ ఉన్నాడు? దీని వెనక ఏంటసలు? కాలేజ్‌కి ఆయనకి ఏంటి సంబంధము? సో ఇక్కడ ముఖ్యమంత్రులుండగా అక్కడ ముఖ్యమంత్రిని ఎందుకు అతిథిగా పిలుచుకుంటూ ఉన్నారు? సో ఇదంతా గూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఈ పోస్ట్ చూసిన తర్వాత లేదు లేదు ఇది ఏఐతో జనరేట్ చేసి ఉంటారు. ఇది విజయ్‌కి సంబంధించి కాదు, లేదా కాలేజ్‌కి సంబంధించి కాదు అని అనుకుందామన్నా, ఇది కంప్లీట్‌గా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇంచుమించుగా ఆ వీడియో 12 సెకన్ల నిడివి అయితే ఉంది. అలాగే దీనిలోని మనకి కింద అన్నీ గూడా సమ్ కిరాణా షాప్స్‌కి సంబంధించి, అలాగే సర్కిల్‌కి సంబంధించి గూడా కాకినాడ ఏరియాలో ఉన్న సర్కిల్‌కి సంబంధించి క్లియర్‌గా కనిపిస్తుంది దానిలోని. సో, అంటే ఈ హోర్డింగ్ విషయంలో మాత్రము ఖచ్చితంగా విజయ్ కాకినాడకైతే వస్తూ ఉన్నారు. అది కూడా ఒక ముఖ్య అతిథిగా ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఫస్ట్ టైమ్ ఏపీకైనా వస్తూ ఉన్నారు అనేదైతే మాత్రం ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. కాకపోతే ఎందుకు ఆయన్నే పిలిచారు అనేది మాత్రం ఎక్కడ గూడా మనకు కనిపించలేదు. అలాగే దీని మీద సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవుతున్నా గూడా, ఆ కాలేజ్‌కి సంబంధించి యాజమాన్యం గూడా ఎలాంటి స్టేట్‌మెంట్ గూడా ఇవ్వలేదు. అవును మేము ముఖ్య అతిథిగా పిలిచాము. దీన్నెందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు? అంత అవసరం ఏముంది? ముఖ్య అతిథిగా ఎవరినైనా పిలుచుకుంటాం. అది మా ఇష్టం అని కానీ ఎలాంటి స్టేట్‌మెంట్ గూడా ఇవ్వకపోవడంతోని ఆహ్, ఇది ఇప్పుడు ప్రస్తుతం కొంచెం రాజకీయ అంశంగా మారిపోతూ ఉంది. దీన్ని గూడా ఇప్పుడు వైసీపీ నాయకులే దీని వెనకాతలున్నారు. వైసీపీ వాళ్ళంటే జగన్‌కి సంబంధించిన టీమ్ అండ్ కోనే ఇక్కడ విజయ్‌ని వచ్చేలాగా చేసింది. సో, నెక్స్ట్ రాజకీయాల్లో విజయ్ ఆంధ్రాలో గూడా అంటే ఏపీ రాష్ట్రంలో గూడా ఏమైనా అడుగు పెట్టబోతూ ఉన్నారా? ఇది ఓన్లీ ఒక కమర్షియల్ పిలిపేనా? అంటే ఒక కాలేజ్‌కి సంబంధించి ఒక నార్మల్ ఒక అతిథిగా మాత్రమే వస్తూ ఉన్నారు. లేదు దీని వెనక ఇంకా ఏదైనా కుట్ర ఉందా? అని జెప్పేసి. సో, ఇదంతా గూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విడుదలలోని విజయ్ మావాడే వైసీపీ నేతలు మీడియా ముందు ఒకటే రీసౌండ్ ఇచ్చారు. మా వల్లే గెలిచాడు, మా వల్లే గెలిచాడు చూసి నేర్చుకోండయ్యా మీరు అని జెప్పేసి. సో, వాళ్ళిచ్చిన లీనియన్సే ఈరోజు ఇక్కడ ఏది చేసినా గూడా దాని వెనక వైసీపీ కుట్రుంది అని అనిపించుకునే విధంగా ఒక కీని వాళ్ళే ఇచ్చి వదిలేశారు అనేదైతే ఇక్కడ అర్థమవుతుంది. సో, మొత్తానికి ఏదైనా గూడా తమిళనాడు టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ అయితే మాత్రము ఏపీకొస్తూ ఉన్నారనేదైతే ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఇది పాలనాపరమైన అంశాల మీద వస్తూ ఉన్నారా? లేదు కాలేజ్ పని మీదే వస్తూ ఉన్నారా? ఇంకేవైనా ఇతర కారణాలున్నాయి. ఇది ఇంకా ముందు ముందుకి పెద్ద చర్చే జరగబోయే అవకాశం గూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆహ్, మొత్తానికి అంటే ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా అంతా గూడాను, ఒక నాయకులు గాని, ఒక సెలబ్రిటీలు గాని ఇలా అడుగు తీసి అడుగేస్తే చాలు. దాన్ని పెద్ద కాంట్రోవర్సీ‌గా దాన్ని పెద్దగా ఎలాబరేట్ చేసి చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు పరిస్థితి గూడా అదే. ముఖ్యంగా ఇలాంటి విషయంలో విజయ్ అయితే ఒకదాని మీద ఒకటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
అసలు ప్రతి ఏదొచ్చినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా వైఫ్‌తో కలుస్తున్నారు అనే విషయాన్ని గూడా, లేదా త్రిష బర్త్‌డేకి విష్ చేయలేదు అని ఇవన్నీ గూడా కాంట్రవర్సీస్ చేశారు. కాకపోతే ఇందులో నిజానిజాలు గూడా కొన్నుంటాయి. వాళ్ళకి కొన్ని బాధ్యతలు, వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ గూడా ఉంటాయి. వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో, ప్రతి అంశాన్ని గూడా ఒక కాంట్రవర్షియల్ అంశంగా మార్చడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ కంటెంట్‌గా తయారైపోయింది. సో, అది విషయము. సో, విజయ్ ఆంధ్రప్రదేశ్ రాకకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ భావనేంటి? ఇదొక రాజకీయ యాత్ర లేకపోతే ఒక ప్రైవేట్ అంటే పర్సనల్‌గా వస్తూ ఉన్నారా? ఇది కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.